హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే ఇన్స్టెంట్ రాగి ఊతప్పం అండి. ఇంట్లో కనుక ఇడ్లీ పిండి ఉన్నట్లయితే 10 నిమిషాల మనం ఈ రాగి ఊతప్పాన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పిల్లలకైతే కనుక హెల్తీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు అండి. రాగులు మన హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఈ విధంగా అప్పుడప్పుడు ఊతప్పం చేసి పెట్టండి, చాలా మంచిదండి. ముందుగా ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూద్దాము. ముందుగా నేను ఇడ్లీ పిండి తీసుకున్నానండి, ఒక పెద్ద కప్పు. ఈ ఇడ్లీ బ్యాటర్లో నేను సాల్ట్ని యాడ్ చేయలేదండి. అదేవిధంగా రాగి పిండి వచ్చేసి 1/2 కప్ తీసుకున్నాను. ఈ రాగి పిండిని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి. రాగులు వేయించి ఈ పిండి చేశాను. అదేవిధంగా గోధుమ పిండి 1/4 కప్పు తీసుకున్నాను. కారం 1/2 టీ స్పూన్ యాడ్ చేస్తున్నానండి, పిల్లలకి కాబట్టి చాలా తక్కువ యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా అరుగుదల కోసం జీలకర్ర 1 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ రుచికి సరిపడా. అదేవిధంగా ఆయిల్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. నెయ్యితో కనుక ఈ ఊతప్పాన్ని వేయించుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్, క్యారెట్ ఒక చిన్న కప్పు, క్యాప్సికమ్ కూడా 1 కప్పు, ఆనియన్ కూడా 1 కప్ తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు 2 ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. అల్లం కూడా ఒక చిన్న ముక్క తీసుకొని కట్ చేసుకున్నానండి. కొత్తిమీర కొద్దిగా. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని అందులోకి ఇడ్లీ బ్యాటర్ ఉంది కదా, అది వేసేసానండి. ఇడ్లీ బ్యాటర్ వేసిన తర్వాత రాగి పిండిని యాడ్ చేస్తున్నాను. రాగి పిండిని చాలా మంచిదండి, ఈ విధంగా అప్పుడప్పుడు చేసి పెట్టండి పిల్లలకి. రాగి పిండిని యాడ్ చేసిన తర్వాత గోధుమ పిండిని కూడా యాడ్ చేశాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా 1 by 1 యాడ్ చేసేస్తున్నాను. చూడండి, ముందుగా ఆనియన్ వేసాను. అదేవిధంగా క్యాప్సికమ్, క్యారెట్ వీటన్నిటిని యాడ్ చేస్తున్నాను. వీలైతే మీకు ఇంకా బీన్స్ అలాంటివి కూడా యాడ్ చేయండి, చాలా మంచిదండి. పిల్లలు కొన్ని వెజిటబుల్స్ తీసుకోరు. ఈ విధంగా కనుక మనం అప్పుడప్పుడు ఊతప్పం ఇలాంటి వాటిల్లో కనుక అన్ని వెజిటబుల్స్ యాడ్ చేసి పెట్టినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు లైక్ చేస్తారండి. చూసారు కదా, ఈ విధంగా నేను కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసేసాను. తర్వాత జీలకర్రను యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కారంని కూడా యాడ్ చేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, బాగా కలర్ఫుల్గా ఉంది కదా. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనకి ఊతప్పం వేసుకోవడానికి సరిపడా కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుకోవాలి. వాటర్ చాలా తక్కువ పడుతుందండి, కాబట్టి కొద్దిగా వేసుకోండి. చూడండి, ఈ విధమైన కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసుకొని దోశ వేసుకునే తవ్వ ఉంటుంది కదా, దాన్ని హీట్ చేసుకుందాము. తవ్వ కొద్దిగా హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ని అప్లై చేస్తున్నాను తవ్వ మీద. మామూలుగా మనం రెగ్యులర్గా వేసుకునే దోశలకైతే తవ్వాకి ఆయిల్ అప్లై చేయమండి, కానీ ఈ ఊతప్పంలో రాగి పిండి కలిసింది కాబట్టి అంటుకుపోతుంది తవ్వాకంతా కూడా, అందువల్ల నేను యాడ్ చేశాను 1 టీ స్పూన్. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న రాగి బ్యాటర్ని వేసేసుకుందాము. ఈ బ్యాటర్ని అంతా కూడా మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి, అన్ని వైపులా కూడాను రౌండ్ షేప్లో వచ్చే విధంగా. ఈ విధంగా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని దీని మీద 2 నిమిషాల పాటు ఉడికించుకుందాము. ఈ ఊతప్పాన్ని అంతా కూడా మనం లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. 2 నిమిషాల తర్వాత మూత తెచ్చి చూస్తే చూడండి, ఊతప్పంలోని వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయింది. ఇందులో ఇప్పుడు ఆయిల్ని అప్లై చేస్తున్నాను పైన అంతా కూడాను. 1 టీ స్పూన్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఆయిల్ అంతా అప్లై చేసిన తర్వాత మూత పెట్టుకొని 3 నిమిషాల పాటు కుక్ చేసుకుందాము. 3 నిమిషాల తర్వాత మూత తెచ్చి చూస్తే చూడండి, ఈ విధంగా తయారైంది. ఇప్పుడు ఈ ఊతప్పాన్ని ఫ్లిప్ చేసుకుందాము జాగ్రత్తగా. చాలా ఈజీగా వచ్చేస్తుందండి, ఆయిల్ అప్లై చేసాం కాబట్టి ఈజీగా వస్తుంది. ఈ విధంగా ఫ్లిప్ చేసుకుందాము. ఇప్పుడు రెండో వైపు కూడా బాగా ఉడికించుకోవాలండి. చూడండి, పైన అంతా కూడా గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా, బాగా మంచి కలర్లో ఉంది. ఇప్పుడు మూత పెట్టుకొని 3 నిమిషాల పాటు కుక్ చేసుకుందాము. 3 నిమిషాల తర్వాత మూత తెరిచి చూద్దాము. చూడండి, ఊతప్పం ఈ విధంగా తయారైందండి, కానీ అంత క్రిస్పీగా రాలేదు. కాబట్టి బాగా క్రిస్పీగా రావాలంటే మరొక 2 నిమిషాల పాటు మూత తీసి ఫ్రై చేసుకుందాము. మూత తీసి ఫ్రై చేసుకుంటే బాగా క్రిస్పీగా తయారవుతుందండి రెండు వైపులా కూడా. 2 నిమిషాల తర్వాత చూద్దాము. ఊతప్పం మనకి రెడీ అయిపోయిందండి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి ఈ ఊతప్పాన్ని తీసేసుకుందాము. చూసారు కదండి, ఎంత ఈజీగా ఈ ఊతప్పాన్ని ప్రిపేర్ చేసుకున్నామో. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ ఊతప్పాన్ని మనం కొబ్బరి చట్నీ కానీ లేదా పల్లీ చట్నీ లేదా పుదీనా చట్నీ లాంటి వాటితో సర్వ్ చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. నేనైతే పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను, చాలా బాగుంటుందండి. పిల్లలకైతే కనుక హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి.
మనం రెగ్యులర్గా చేసుకునే ఊతప్పం కంటే కూడా ఈ ఊతప్పం తయారు చేయడానికి కొద్దిగా ఎక్కువ టైం పట్టిందండి. ఎందుకంటే రాగి పిండి వేసాం కాబట్టి రాగి పిండి ఉడకడానికి ఎక్కువ టైం తీసుకుందండి. ఈ రాగి పిండిని మనం ఇంట్లోనే రాగులు వేయించి పొడి చేసుకుంటే ఆ రాగి పిండితో కనుక చేసినట్లయితే ఇంకా చాలా మంచిదండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.